అందరికీ నమస్కారం అండి. అమ్మా నాన్నకి ప్రేమతో ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మా అమ్మా నాన్నకి చేసుకుంటుంది కోల్ చికెన్ బిర్యానీ అనమాట. ఈ కోల్ చికెన్ బిర్యానీ అనేది చాలా ఫ్లేవర్ అనమాట. మీరు ఇప్పుడు దాకా ఇంత ఫ్లేవర్ బిర్యానీ అయితే ఎప్పుడూ తినుండరు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీ అమ్మ నాన్నలకి నేను చేసినట్టు చేసి పెట్టండి, మీ చేతితో తినిపించండి, వాళ్ళు ఖచ్చితంగా చాలా సంతోషిస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి ఈ కోల్ ఫ్లేవర్డ్ చికెన్ బిర్యానీ. చాలా మంచి మంచి ఫ్లేవర్స్ అన్నీ ఇందులో యాడ్ చేశాను. సో ఎట్లా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసేదానికి ముందు నా ఛానల్ కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ 1 kg చికెన్ తీసుకున్నాను నేను. 1 kg స్కిన్లెస్ చికెన్. అందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం, 1 స్పూన్ షాజీరా వేసుకుందాం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం పొడి రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్లు ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో నేను పైన కార్డ్లో వదిలేస్తున్నాను, అక్కడ చూసి మీరు బిర్యానీ మసాలా ఎలా చేయాలో చూడండి. అలాగే 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్లు పచ్చిమిరపకాయ పేస్ట్, ఒక ఫుల్ నిమ్మకాయ పిండేసుకుందాం. నెక్స్ట్ 4 స్పూన్ల పెరుగు గట్టిగా ఉండేలా చూసుకోండి, మెత్త పెరుగు వేయొద్దు. గట్టిగా ఉండే పెరుగు వేస్తేనే మనకి మసాలా అంతా కరెక్ట్గా పట్టుకుంటుంది. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో కూడా నేను వీడియో చేశాను, పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను, చూడకపోతే ఆ వీడియో చూడండి. తర్వాత కొత్తిమీర కావాల్సినంత వేసుకోండి. కొంచెం కలుపుకునేద్దాం. కలుపుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు వేయించిన నూనె ఉంటుంది కదా, ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ కలిపాం కదా, ఇందులో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఏ నూనెలో అయితే వేయించుకున్నామో ఆ నూనె వేసుకుందాం. ఒక 2 స్పూన్లు వేసుకుందాం. అవి 2 నుంచి 3 స్పూన్లు వేసుకుందాం. అది వేసుకుని బాగా ప్రేమగా కలపండి. అది ప్రేమగా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో బిర్యానీ ఆకు, జాపత్రి, చెక్క, లవంగాలు, ఎర్ర పువ్వు, షాహీ జీరా, ఇవన్నీ పచ్చి మసాలా దినుసులన్నీ వేసుకొని ఆ గిన్నెని మనం ఇందాక మెరినేట్ చేసుకుని చికెన్ బౌల్లో పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న బొగ్గు ముక్క తీసుకుని ఆ బొగ్గు ముక్కను ఎర్రగా కాల్చుకొని బాగా కాలిన తర్వాత కాలుతున్న బొగ్గు ముక్కను తీసుకొచ్చి ఆ మసాలా గిన్నెలో వేసుకుందాం. తర్వాత ఆ ఎర్రగా కాలే బొగ్గు మీద ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఆ మంటని ఆర్పేస్తే అందులోంచి పొగ వస్తుంది కదా, ఆ పొగ బయటకు పోకుండా ఆ పొగ అంతా చికెన్కి పట్టుకునేలాగా మనం టైట్గా వ్రాప్ చేసేసుకుందాం. ఒకవేళ వ్రాప్ లేకపోతే కనుక మూత పెట్టైనా క్లోజ్ చేసుకుని ఆ పొగ అంతా దానికి పట్టుకునేలాగా అట్లా పెట్టి ఒక 1 అవర్ అయినా మెరినేట్ చేసుకోవాలి దాన్ని. నెక్స్ట్ రైస్ ఎట్లా బాయిల్ చేసుకోవాలో చూద్దాం. ఒక పెద్ద గిన్నె పెట్టుకుని 2 స్పూన్లు ఇందాక ఉల్లిపాయలు వేయించిన నూనె, ఫ్రైడ్ ఆనియన్స్ నూనె ఒక 2 స్పూన్లు, నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకొని చెక్క, ఎర్ర పువ్వు, లవంగాలు ఒక 8 నుంచి 10, జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, షాహీ జీరా, యాలక్కాయలు ఒక 5-6 బాగా రోట్లో దంచుకునేవి. విడిగా వేసిన వాటికన్నా రోట్లో దంచిన యాలక్కాయలు వేస్తే ఇంకా రుచి అనేది బాగా పట్టుకుంటుంది అనమాట. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. పచ్చిమిరపకాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు, బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్లు, ఇవన్నీ వేసి బాగా వేయించేసుకుందాం. మంచిగా వేయించుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకున్న తర్వాత ఒక 4 to 5 స్పూన్స్ ఉప్పు వేసుకుంటే నీళ్ళు ఎట్లా ఉంటే మంచిగా ఉప్పగా ఉండాలన్నమాట. నీళ్ళు అనేవి ఉప్పగా ఉంటేనే మనకు బిర్యానీ రైస్కి రుచి అనేది బాగా పడుతుంది. నెక్స్ట్ మనం ఇందాక మెరినేట్ చేసుకున్న చికెన్ని బిర్యానీ వండే గిన్నెలోకి మార్చుకుని అదంతా మంచిగా లెవెల్గా పరిచేసుకుందాం. గిన్నెలో నీట్గా అంతా ఒకే లెవెల్లో ఉండేలా చూసి పరుచుకోండి, అప్పుడే కరెక్ట్గా కుక్ అవుతుంది ముక్కలంతా. రైస్ ఉడకబెట్టుకోవడానికి నీళ్లు ఉడికినవి. ఇప్పుడు 1/2 kg బాస్మతి రైస్ అరగంట పాటు నానబెట్టుకునేవి వేసుకోవాలి.
హాఫ్ కేజీ బాస్మతి రైస్ అరగంట సేపు నీళ్ళలో నానబెట్టుకుని తర్వాతే ఆ వేడిగా ఉడికిన నీళ్ళలోకి వేసుకోవాలి. నానబెట్టకుండా వేస్తే మనకి మెతుకులు పొడుగ్గా రావు. అవి వేసుకున్న తర్వాత కొత్తిమీర, నిమ్మకాయ ఒక అరచెక్క పిండుకునేద్దాం. ఈ రెండు వేసిన తర్వాత బాగా కలుపుకుందాం. నిమ్మకాయ అంతా రైస్కి పట్టుకునేలాగా. ఇప్పుడు రైస్ వచ్చేసి 60% ఉడికించుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ 60% ఉడికిన లేయర్ వేసుకోవాలి. 60% ఉడికిన లేయర్ వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకుందాం. కుంకుమ పువ్వుని వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు నానబెట్టి అప్పుడు వేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని ఇందులో బాదాం ఫ్లేక్స్ వేస్తున్నాను నేను. బాదాం ఫ్లేక్ కూడా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లేయర్ వచ్చేసి 70% బాయిల్ అయిన రైస్ వేసుకోవాలన్నమాట. 70% బాయిల్ అయిన రైస్ వేసుకు, ఎందుకంటే 60% కింద ఉంటుంది, చికెన్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి 60% రైస్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి 70% లేయర్ వేసుకోవాలి. 70% ఉడికిన లేయర్ వేసుకోవాలి. సేమ్ అదే వేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అలాగే కుంకుమ పువ్వు నీళ్ళు, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, బాదం పలుకులు వేసేసుకుని మళ్ళీ థర్డ్ లేయర్ వచ్చేసి 80% బాయిల్ అయిన రైస్ వేసుకుందాం. 80% బాయిల్ అయిన రైస్ వేసుకున్న తర్వాత సాఫ్రాన్ వాటర్ వేసుకుందాం. అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. రైస్ ఉడకబెట్టే నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఒక కప్పు వేసుకుందాం. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసి రైస్ అంతా లెవెల్గా పరుచుకుందాం అనమాట, అంతా ఒకే లెవెల్లో ఉండేలాగా. నెక్స్ట్ బాదాం ఫ్లేక్స్ వేసుకుందాం ఫైనల్గా. మరి చికెన్కే ఫ్లేవర్ పెట్టుకున్నాం, రైస్కి కూడా మరి ఆ కోల్ ఫ్లేవర్ అనేది ఉండాలి కదా, అందుకని సేమ్ ఇందాక చికెన్కి ఎట్లా అయితే పెట్టుకున్నామో సేమ్ అలాగే రైస్కి కూడా అదేవిధంగా ఆ బొగ్గు ఫ్లేవర్ అనేది వచ్చేలా పెట్టేసుకుందాం. వేసి మూత టైట్గా పెట్టేసుకుని దాని మీద ఏదైనా బరువు పెట్టుకుందాం, ఆ పొగ అనేది బయటకు పోకుండా. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకుని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకుందాం. నెక్స్ట్ బాగా మంచి గట్టిగా ఉండే పెనం పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 40 నుంచి 45 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 40 నుంచి 45 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు తీయద్దు, సరేనా? తప్పకుండా గుర్తుపెట్టుకోండి. బిర్యానీ స్టవ్ కట్టేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల వరకు మూత తీయద్దు. తర్వాత ఇట్లా సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేసుకుని మీ అమ్మ నాన్నలకి ప్రేమగా తినిపించేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.